99 టీవీ సూపర్ ప్రైమ్ టైం డిబేట్కు స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. ఇక ఈరోజు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజాభవన్లో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సో దాంట్లో ముఖ్యంగా ఆయన తెలంగాణ ఆర్థిక వృద్ధికి విద్యుత్ వెన్నెముక కనుక పరిశ్రమలు, సేవారంగం, అలాగే ఏఐ, డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆధునిక వ్యవసాయం అన్ని రంగాల్లో ఉపాధి అభివృద్ధి విద్యుత్ పైనే ఆధారపడి ఉంది కనుక మరి భారతదేశంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ పెరుగుదల రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కనుక గత దశాబ్దంలో సగటు వార్షిక వృద్ధి రేటు సుమారు 9.77% మాత్రమే ఉంది కనుక సో తదుపరి దశాబ్దంలో పీక్ డిమాండ్ రెండింతలు అవుతుందని అంచనా వేస్తున్నాం కనుక దీంట్లో మరి ఇక తెలంగాణ వాస్తవ వృద్ధిని సరైన రీతిలో ప్రతిబింబించేందుకు కావచ్చు, అలాగే నగరీకరణ, డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సాగునీటి అవసరాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రం స్వయంగా చేసిన బాటమ్ అప్ అంచనాలు వార్షికంగా 8.5 విద్యుత్ డిమాండ్ వృద్ధిని చూపుతున్నాయి కనుక 2047 వరకు కూడా 3 ట్రిలియన్ జీడిపి లక్ష్యాన్ని చేరాలంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఏటా 13% వృద్ధి, విద్యుత్ డిమాండ్కు ఏటా 10% వృద్ధి, తద్వారా 2047 వరకు పీక్ పవర్ డిమాండ్ 8 రెట్లు పెరుగుతుంది కనుక సో ఈ అంశంలో ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మనం చూసినట్టయితే ఎక్కడ చౌకగా విద్యుత్ దొరుకుతుంది, సో థర్మల్ విద్యుత్తా లేకుంటే సోలార్ విద్యుత్తా, ఇలాంటి విద్యుత్తును ఎలా ప్రొడక్ట్ చేయాలి, ఎలా స్టోరేజ్ చేయాలి, సో దీంట్లో మరి రానున్న 2047 విజన్గా ముందుకెళ్తున్న పరిస్థితి. అయితే దీంట్లో హరీష్ రావు దీనిపైన విమర్శలు చేశారు. సో 2 సంవత్సరాలుగా మీరు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు, మీ శాఖలోని విషయాలపై మీకు అవగాహన లేకపోవడం కావచ్చు, మరి ఇతరులకు ఇది అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని కామెంట్ చేయడం మీకు ఇది తగునా అని చెప్పి విమర్శలు చేశారు. ఇదే అంశంలో సూపర్ ప్రైమ్ టైంలో మనం విశ్లేషణ చేయబోతున్నాం. సో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు మల్లపాక యాదగిరి గారు, అలాగే కాంగ్రెస్ నాయకులు డాక్టర్ శివకుమార్ గారు ఇద్దరు ఉన్నారు. సో ముందుగా ఒకసారి హిల్ట్ అంటే మొత్తానికి మొన్న 5 లక్షల కోట్ల కుంభకోణం కూడా కాంగ్రెస్ తెరతీసిందని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కూడా ఆరోపించారు. దీంట్లో సుమారు 9,000 పైచీలకు ఎకరాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమలకు కేటాయించే అంశంలో 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపిందని చెప్పిన తర్వాత ఈ విషయాన్ని బీజేపీ కూడా మరి సీరియస్గా తీసుకుంది. సో దీంట్లో హిల్ట్ ఏదైతే ఉందో 5 లక్షల కోట్ల భూ కుంభకోణం విషయంలో కూడా ఆయన మరి కాంగ్రెస్ నాయకులకు నేను అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వస్తాను, మీరు కూడా రండి, నా దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయి, చర్చ చేద్దామని పిలిచారు. అంటే హిల్టుపై ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ 2 పార్టీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా చేస్తున్న విమర్శలు కావచ్చు. సో మరి ముందుగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈరోజు మీడియా పాయింట్ దగ్గర అసెంబ్లీలో మాట్లాడిన బయట ఒకసారి చూద్దాం. భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదని మాట్లాడినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నామని చెప్పినటువంటి బట్టి విక్రమార్క గారు సబ్ కమిటీ ద్వారానే జీవో ఇచ్చామని చెప్పినటువంటి మంత్రులకి నిన్న భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదని చెప్పినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేసి ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఇప్పుడు 1 గంట దాటినా ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాలేదు, కనీసం వస్తాన సమాచారం ఇవ్వలేదు. బట్టి విక్రమార్క గారు రాలేదు, వారి సబ్ కమిటీ రాలేదు. ఈరోజు అసలు సబ్ కమిటీ వేయకుండా సబ్ కమిటీ వేసినట్టు సబ్ కమిటీలో మేము కూడా భాగస్వామ్యం చెప్పుకునేటువంటి మంత్రులారా మీరు అబద్ధాన్ని కూడా గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా సబ్ కమిటీలో వేసుంటే ఎప్పుడు వేశారు, ఎన్నిసార్లు సబ్ కమిటీ కూర్చున్నది, ఎంతమంది అధికారులు సబ్ కమిటీలో ప్రెసిడెంట్ ఉన్నారు, మరి వారు సంతకాలు పెట్టారా, సబ్ కమిటీ మీద ఏం స్టడీ చేసింది, సబ్ కమిటీ మినిట్స్ ఏంది, సబ్ కమిటీ అవుట్కమ్ ఏంది, మరి పబ్లిక్ డొమైన్లో పెట్టినని అడుగుతున్నారు. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీలు 2 కూడా ఒకవైపు ఏదైతే భూ కుంభకోణం అని కావచ్చు, తర్వాత పవర్ విషయంలో కావచ్చు, మరి చాలా రకాలుగా మరొకసారి కాంగ్రెస్ ఈ కుంభకోణాలకు తెరదీసిందని చెప్పిన
అంశం అయితే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో కొంత మరి రాజకీయంగా వేడెక్కిస్తుంది. ఒకవైపు పంచాయతీల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరి నాయకుల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. ముందుగా మరి మల్లెపాక యాదగిరి గారితో మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఈ అంశంలో భూ కుంభకోణం గురించి ఏం మాట్లాడతారు ఆయన? యాదగిరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి యాదగిరి గారు, దీంట్లో హరీష్ రావు, కేటీఆర్ మొత్తానికి మరి ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం అని చెప్పి 5 లక్షల కుంభకోణం, 5 లక్షల కోట్ల కుంభకోణం అని చెప్పి కావచ్చు. అదే క్రమంలో మరి 1.5 కోట్ల పవర్ కుంభకోణం అని ఆరోపణలు చేస్తున్నారు కదా. వాస్తవానికి మరి దానిపై కాంగ్రెస్ మంత్రులంతా వివరణ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఆరోపిస్తున్న ఆరోపణ ఏంటి, ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి 99 టీవీ ప్రేక్షకులకు నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నోరు తెరిస్తే అనేక అబద్ధాలతోటే పూట గడిపే పరిస్థితిలో ఉన్నది. దినదినంగా ప్రజల చిత్తశుద్ధి కోల్పోయి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను చేపడుతుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు అనేక రకాలుగా రాష్ట్రానికి నష్టం జరిగింది, అప్పులు చేసిండు అని చెప్పేసి అనేక సందర్భాల్లో విమర్శించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వారు చేసింది ఏంటంటే 5 లక్షల కోట్ల రూపాయల అవినీతి పారిశ్రామిక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక స్థలాలను కాజేసేయడం కోసం రేవంత్ రెడ్డి గారి సోదరులు, రేవంత్ రెడ్డి గారి కుటుంబం లబ్ధి కోసం మాత్రమే ఈ రోజు ఉన్న దాంట్లో 30% కు రిజిస్ట్రేషన్ చేయడం కోసం ఈ రోజు వాళ్ళు ఒక విధంగా తయారు చేసిరు అని అంటే ఒక లోపాయికారి ఒప్పందంతో ఎవ్వరికి తెలియకుండా ఈ జియోని తీసుకొచ్చిరంటే ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అదే విధంగా జిహెచ్ఎంసి పరిధిలోనే 9,292 ఎకరాల భూమి ఉన్నది. దాన్ని ఏం చేస్తారంటే హెల్త్ అనే ఒక దాని మీద హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని చెప్పి ఒక పాలసీని తీసుకొచ్చి దాన్ని ప్రభుత్వం దాన్ని చట్టబద్ధంగా చేయడం కోసం 30% ఈ రోజు ప్రభుత్వం ఎస్ఆర్ఓ లెక్కల ప్రకారంగా మార్కెట్ విలువల ప్రకారంగా ఈ రోజు ఎక్కడైనా సరే గ్రామీణ ప్రాంతాలలో కానివ్వండి, హైదరాబాద్ లో కానివ్వండి, పారిశ్రామిక వాడలో ప్రభుత్వం సబ్ రిజిస్టర్ కార్యాలయం రేటు 1 ఉంటే తక్కువ శాతం ఉంటే ఓపెన్ మార్కెట్ రేటు వేరే రకంగా ఉంటుంది. ఓపెన్ మార్కెట్ లో 1,00,000 రూపాయలు ఉన్నదంటే ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఎస్ఆర్ఓ లెక్కల ప్రకారంగా అది 10,000 రూపాయలు ఉంటది. ఆ 10,000 రూపాయల్లో ఉంటే దాంట్లో 30% అంటే ఒకసారి లెక్క చేసుకోవాల్సిన అవసరం ఉంటది. ఈ భూములకు కేవలం 6,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు దాన్ని చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళు మార్కెట్ లో ఏమైనా చేసుకుంటారు, వాళ్ళను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పేసి దాన్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఒక ప్రత్యేక ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ తీసుకొచ్చి ఈ ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వారి సోదరులు కలిసి ఇది 5 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాజేయడం కోసం మాత్రమే ఈ పన్నాగమ్మని ఎవరికి తెలియకుండా చేసి ఇది ఏ విధంగానైతే బయటికి వచ్చిందో మా నాయకులు కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, దీన్ని బీఆర్ఎస్ పార్టీ బయట తీసుకొచ్చి ప్రజల వద్ద ఎండగడుతుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు దాని మీద చెప్పడానికి వారికి ముఖం చాటేసుకొని మంత్రుల మీద ఆ నెపం నెట్టేసి మంత్రులను కౌంటర్ ఇవ్వమని చెప్పేసి మంత్రులతోటి చెప్పిస్తున్నాడు. నిజంగా మీది లేకపోతే చెప్పండి. మీరు మొన్న మంత్రివర్గం సమావేశం జరిగినప్పుడు చెప్పండి, మీరు ఏం మాట్లాడారో చెప్పండి. అసలు నిజంగా ఈ పాలసీ ఉన్నదా లేదా చెప్పండి. మొత్తం మీదకెళ్ళి ఈ రోజు కేసీఆర్ గారు అప్పు చేసిండు, కేసీఆర్ గారు వచ్చి అప్పు చేసిండని చెప్పిన మీరు ఈ రోజు మీరు చేసింది ఏందో ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంటుంది. మీరు అందుకోసమే ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే సందంగా ఈ రోజు ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండగానే మళ్ళీ ఇంకా 50 సంవత్సరాలైనా సరే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చే పరిస్థితిలో లేదు. కాబట్టి అందిన కాడికి ఎవరికి వారు దోచుకోవడం కోసం మాత్రమే ముఖ్యమంత్రితో సహా మంత్రులు అందరూ కూడా దోచుకోవడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల మీద మాత్రం వారికి చిత్తశుద్ధి లేదు. మంత్రులు కూడా వాళ్ళ క్యాబినెట్ లో మంత్రి గారు
స్వయంగా కొండా సురేఖ గారు కూడా గతంలో చెప్పారు, ఏ పనులు కావాలన్నా మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల దగ్గరికి 30% కమిషన్ ఇవ్వాలని చెప్పి మొన్నటికి మొన్న కొండా సురేఖ గారి కూతురు చెప్పారు, గన్ను పెట్టి సిమెంట్ కంపెనీ ఓనర్ దగ్గర 500 కోట్ల రూపాయలు వసూలు 500 కోట్ల రూపాయలు వసూలు చేసినది. పారిశ్రామిక రంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడం కోసం గొడుగులు పట్టుకొని కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక వాళ్ళ అభివృద్ధి కోసం వారికి సహకారం చేస్తే వీళ్ళు గన్నులు పట్టుకొని డబ్బులు వేస్తున్న ప్రభుత్వం, డబ్బులు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. కేవలం మేమనడం కాదండి, మా పార్టీ నుంచి మేమెవరూ మాట్లాడలేదు. స్వయంగా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ గారి కూతురు చెప్పింది. మరి దాని మీద విచారణ ఎందుకు చేపడతలేరు? రోహిన్ రెడ్డి గారు ఉన్నారని చెప్తున్నారు, అదే విధంగా మన ముఖ్యమంత్రి గారి సలహాదారులు ఉన్నారని చెప్తున్నారు. మరి ఎందుకు దీని మీద చర్య తీసుకుంటలేరు? అంటే మీరు దాచుకోవడం, దోచుకోవడం, ప్రజలను బెదిరించి తెలంగాణ రాష్ట్ర సంపదను కొల్లగొట్టడం కోసం మాత్రమే ఈ రోజు మీరు ఈ విధంగా చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి వారు ఏ హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిరో, రైతు బంధు అన్నారు, రైతు బంధు ముంచేసిరు, దళిత బంధు అన్నారు, దళిత బంధు ముంచేసిరు, మహిళలకు 2500 అన్నారు, అవి ఇస్తలేరు, తులం బంగారం అన్నారు, అవి ఇస్తలేరు. ఎక్కడ ఏ హామీ ఇవ్వకుండా, వారు ఇచ్చిన హామీలు నిలబెట్టకుండా బీసీ రిజర్వేషన్ 42% అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేసి దాన్ని కూడా ఈ రోజు వరకు కూడా చిత్తశుద్ధితోటి పనిచేయకుండా దాన్ని తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే తొలినాల నుంచే వారు చిత్తశుద్ధితోటి కులగణన చేస్తే, అదే విధంగా కులగణన తప్పుదరగా చేశారు. అసెంబ్లీలో తీర్మానానికి మా పార్టీ మద్దతు ఇచ్చింది. మీ పార్టీ ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిసిన తర్వాత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దన్న పాత్ర పోషించి కేంద్రం దగ్గరికి వెళ్లి ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఆర్డినెన్స్ 9వ జీవోలో చేస్తే, మనం షెడ్యూల్ 9లో చేస్తే ఈ రోజు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం జరిగేది. దాని మీద ఓన్లీ బీసీల ఓట్లు దండుకోవడం కోసం మాత్రమే బీసీ నినాదం ఎత్తుకున్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు మరి ఎందుకు చేయలేకపోతున్నారు? ఎప్పటికప్పుడు ఒక ఆర్డినెన్స్ అంటారు, అదొక జీవో అంటారు. ఏది చేసినా చిత్తశుద్ధితోటి చేసే పరిస్థితిలో ఈ రోజు లేరు ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి కానీ వాళ్ళు ఇచ్చిన హామీల కోసం బడ్జెట్ లేదంటారు, కానీ మా దగ్గర ఇప్పుడు 5 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని, సంపదను దోచుకోవడం కోసం మాత్రం అన్ని ఉన్నాయి. అదే విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తన సొంత నియోజకవర్గంలో కూడా గిరిజనులను కొల్లగొట్టి లగచర్లలో వారి భూములను కాజేయడం కోసం, వారి కూతురు వాళ్ళ అల్లుడికి భూములు కట్టబెట్టడం కోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. అదే విధంగా హైదరాబాద్ యూనివర్సిటీ భూములను కాజేయడం కోసం ప్రయత్నం చేశారు. వారు చేయనిది ఏముందండి? హైడ్రా అని పెట్టేసి ఇప్పుడు ధనవంతులను ఇళ్లను నిలబెట్టుకుంటున్నాడు. వాళ్ళ సొంత సోదరుడు తిరుపతి రెడ్డి గారి ఇంటికేమో నోటీసు పంపిస్తారు, అదే పేదల ఇళ్లను మాత్రం కూలగొడతారు. వారు ఎక్కడ ఏం చేసినా కూడా తెలంగాణ సంపదను కొల్లగొట్టడం కోసం మాత్రమే. అదే విధంగా హైదరాబాద్ లో ఈ కేసీఆర్ గారు, గతంలో కేసీఆర్ గారు ఫార్మసిటీ కోసం అని చెప్పి అక్కడ భూమిని సేకరించి పెడితే దాన్ని ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఆ కుటుంబ ఫ్యూచర్ కోసం అక్కడ ఫ్యూచర్ సిటీని తయారు చేసి ఇక్కడ హైదరాబాద్ లో ఏ మాత్రం అభివృద్ధి చేయండి, మీరు అన్ని వనరులు ఉన్నాయని చెప్పి ఫ్యూచర్ సిటీలో ఒక ఇల్లు లేదు, ఒక బిల్డింగ్ లేదు. అక్కడ నుండి బుల్లెట్ రైలు పెడితే అమరావతికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం, అమరావతి కోసం, వారు ఆ రోడ్ల అభివృద్ధి కోసం అని చెప్పి దానికి బడ్జెట్ కేటాయించడం కోసం మాత్రం ఉంటుంది. అదే 1.5 కోట్లతోటి మూసీ నది శుద్ధీకరణ కోసం బడ్జెట్ ఉంటుంది. ఆయన కమిషన్ల కోసం మాత్రమే, ఢిల్లీకి మూటలు పంపడం కోసం, కమిషన్ల కోసం మాత్రమే బడ్జెట్ ఉంటుంది. కానీ పేద ప్రజల సంక్షేమ పథకాలు, వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టడం కోసం మాత్రం వారికి బడ్జెట్ ఉండదు. అదే విధంగా ఆయననే చెప్తాడు, నన్ను దొంగలాగా చూస్తున్నారు, ఢిల్లీకి పోతే అప్పు ఉడతలేదు, నన్ను చెప్పుల దొంగలాగా చూస్తున్నారు చెప్పేసి ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర పరువును తీస్తున్నాడు. అదే విధంగా మరొకసారి చెప్తాడు, ఒక ముఖ్యమంత్రి నన్న మర్చిపోయి ఆయన నేను పేగులు తీస్తా, బొక్కలు తీస్తా అని చెప్పేసి పరుష పదజాలంతో మాట్లాడతారు. అసలు ఒక ముఖ్యమంత్రి అంటే ఏ విధంగా మాట్లాడాలి? ఇప్పుడు గతంలో మీరు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు మాట్లాడిన విధానం వేరు. ఈ రోజు ముఖ్యమంత్రి అంటే మీకు ఒక గౌరవం ఉంటది, ఆ ముఖ్యమంత్రి పదవిని గుర్తుంచుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటది. ఏది మాట్లాడినా ఒక పద్ధతి లేకుండా మాట్లాడడం, ఈ రోజు బ్లాక్ మెయిల్ చేయడం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికే చెల్లుతున్నది. ఎవరైనా ప్రతి దాంట్లో వారి కమిషన్ లేకుండా
ఏ పని నడుస్తలేదు. అందుకోసమే ఈ రోజు తెలంగాణ ప్రజలు ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేరు. వారికి ఈ రోజు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ గురించి వీళ్ళు తప్పుల తడకగా అంటే వాళ్ళు చేసింది ఆదిలాబాద్ జిల్లాలో 473 గ్రామ పంచాయతీలు ఉంటే 23 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ అయింది. అదే భద్రాద్రి కొత్తగూడెంలో 471 గ్రామ పంచాయతీలు ఉంటే 0 రిజర్వేషన్. 471 గ్రామ పంచాయతీలకు ఒక్క రిజర్వేషన్ కూడా చెయ్యలేదు అని అంటే నిజంగా ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి చోటు చేస్తుందో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అదే విధంగా మహబూబ్ నగర్ లో ఒక 6 ఎస్టీలో ఉంటే ఒక్క కుటుంబంలో ఉంటే అక్కడ 6 సర్పంచ్ 3 వార్డు మెంబర్లు రిజర్వేషన్ అయింది. ఎక్కడ ఏ విధంగా అవుతుందండి? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంటే నిజంగా చిత్తశుద్ధితో ఎక్కడ పనిచేస్తుందో ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఈ రోజు దీక్షా దివాస్ అని కేసీఆర్ గారు గతంలో ఈ రోజుకు 16 సంవత్సరాలు దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్ర కోసం నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి కేసీఆర్ గారు 16 సంవత్సరాల కింద నవంబర్ 29, 2009 రోజు దీక్ష చేపట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఢిల్లీ మెడలు వంచి తన ప్రాణాన్ని సైతం లెక్క పెట్టకుండా తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని లెక్క పెట్టకుండా ఆమరణ నిరాదీక్ష చేస్తే ఢిల్లీ పెద్దలు గద్దె దిగి వచ్చి ఆ రోజు డిసెంబర్ 9 తారీఖు నాడు తెలంగాణ ప్రకటన స్వయంగా వారి హోంమంత్రి గారు చిదంబరం గారు ప్రకటిస్తే నిన్న బట్టి విక్రమార్క గారు మాట్లాడతారు, అయ్యో ఇది కేసీఆర్ గారు ఇది ఒక దీక్ష అనేది కరెక్ట్ చేయలేదు, దీక్ష ఏదో రాజకీయం కోసం చేసిందని చెప్పి బట్టి విక్రమార్క గారు ఒకవేళ లాస్ట్ పాయింట్ చెప్తా, ఒకవేళ నిజంగా అదే ఆ రోజు అన్న ఒక నిమిషం లాస్ట్ ఫైనల్ దీక్ష ఒకవేళ అది కరెక్ట్ చేయకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, మరి 11 రోజులు అమర నిరాహార దీక్ష చేసిన తర్వాత మీ హోమ్ మినిస్టర్ స్వయంగా కేంద్ర హోంమంత్రి చిదంబరం గారే కేసీఆర్ గారు మీరు రాష్ట్రానికి అవసరం, ఈ దేశానికి అవసరం, మొదలు పెడుతున్నామని చెప్పి ఎందుకు ప్రకటించారు? ఒక్కసారి మరి మీరు ఆ రోజు చిదంబరం గారు చేసింది తప్ప మీరు గారు ఏ విధంగా మాట్లాడుతున్నారు? యాదగిరి గారు శివకుమార్ లాల్ గారు చెప్పండి ఎట్లా వస్తారో ఈ 5 లక్షల భూకుంభకోణం, 5 లక్షల కోట్ల భూకుంభకోణం అని ఒకటి, తర్వాత 1.5 కోట్ల పవర్ స్కామ్ అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఆరోపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజు ఏలేటి మహేశ్వరరెడ్డి బీజేపీ ఎల్పీ నాయకుడు కూడా మరి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గరికి వచ్చాడు, మంత్రులు ఇద్దరిని కూడా రమ్మని చెప్పాడు. అదే భూకుంభకోణంపై చర్చ చేద్దాం హిల్ట్ మీద, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీరు రావాలని పిలిచాడు. ఆయన 11 గంటలకు వచ్చి 1 దాకా కూడా వెయిట్ చేశారు, ఎవరు కూడా రాలేదు చర్చ చేయడానికని ఆయన ఒకవైపు ఆరోపిస్తున్నాడు. అదే క్రమంలో నిన్న మొన్నటి వరకు కూడా హరీష్ రావు, కేటీఆర్ కూడా ఆరోపణలు చేశారు. ఇక ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం, అలాగే మరి ఆ శాఖ విద్యుత్ శాఖ మంత్రిగా. సో ఆ 2 ఏళ్ళు అవుతున్నా కానీ అధికారులు చెప్పేదానికును బట్టి విక్రమార్క చెప్పేదానికి పొంతం లేకుండా పోతుంది. మీకు ఆ శాఖ మీద పట్టు లేదు, సో మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారని చెప్పి హరీష్ రావు మాట్లాడడం కావచ్చు, దీన్ని 1,50,000 కోట్ల కుంభకోణంగా ఆరోపణలు చేయడం ఎట్లా చూస్తారు శివకుమార్ గారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు యాదగిరి గారికి నమస్కారం. ఈడ గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఏం చేసింది, టిఆర్ఎస్ పోయి బిఆర్ఎస్ ఎందుకు అయింది, లేకపోతే మొత్తానికి రబ్బర్ చెప్పులు లేని వాళ్ళకి, ట్రంక్ పెట్ట పెట్టుకున్నోనికి, లేకపోతే ఇస్తిరి బట్టలు లేనోనికి ఈ రోజు 100,000 కోట్లు ఎట్లొచ్చినాయో ముందు అది చెప్పాలా. ఈ హరీష్ రావు మొత్తానికి మల్లన్న సాగర్ కి భూములు సేకరించి ఈ రోజు ఫామ్ హౌస్ లో ఎందుకు కట్టుకుంటూ అది చెప్పాలా. మొత్తానికి కెరోసిన్ మీద పోసుకొని పిల్లలంతా చంపి ఈ రోజు వరకు అగ్గిపెట్ట ఎందుకు దొరకలేదో ఆయన చెప్పాలా. ఇవన్నీ ప్రజలకు చెప్పడానికి, ప్రెస్ ముంగట వచ్చి మాట్లాడడానికి, మీడియా ముంగట మాట్లాడడానికి పనికొస్తుంది తప్ప మిగతా లేదు. ఇప్పుడు ఇంతకుముందు మా యాదగిరి గారు ఒక మాట అంటుర్రు, ఈ రోజు దీక్షా దివస్ సావు నోట్ల తలకాయ పెట్టుకుని వచ్చిండు, బయటకు వచ్చిండు. మందకృష్ణ మాదిని అడిగితే చెప్తాడు నిమ్స్ హాస్పిటల్లో కేసీఆర్ ఏం చేసిండు, లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ గారు అయితే లేరు, ఆయనని అడిగితే చెప్తుండే, ఇప్పుడు కోదండరామ్ గారిని అడిగితే చెప్తుండే, ఇంకా చాలా మంది
అప్పట్లో నిమ్స్ హాస్పిటల్లో లోపల పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరిని అడిగితే చెప్తుండే ఆయన సాగు నోట్ల తలకాయ పెట్టిండా, డ్రామా చేసిండా. బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు ఎడవండుకోండి ఆయన, అది చెప్పాలా? నేను చెప్పిన వాళ్ళ పేర్లు అందరు ఉన్నారు అందులో. నేను ఫోటో చూపించినందుకు థ్యాంక్ యూ నీకు చెప్తా బీఆర్ఎస్ వాళ్ళకి. ఎందుకంటే నేను ఎవరెవరు పేర్లు చెప్పిందో వాళ్ళందరూ అందులో ఉన్నారు. అంటే అర్థమైంది, ఆయన నిమ్మరసం తాగిండా, లేకపోతే సాగు నోట్ల తలకాయ పెట్టిండా, లేకపోతే ఆయన సలైన్లనే ఎక్కించుకుంటా, అది వేరమాట. ఒక్కటి ఏంటంటే ఉద్యమ యాదగిరి గారు మ్యూట్ లో ఉంది, మీ ఫోన్ మ్యూట్ లో ఉంది. యాదగిరి ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు. యాదగిరి గారు మీ ఫోన్. కేసీఆర్ అంటే ఉద్యమ కాలంలో కేసీఆర్ మాకు కూడా అభిమానం. చలో ఒక నడక నడిపించిండు, లేకపోతే ఉద్యమని ఒక ఊతలు ఎరిగింది అనే రకంగా మేము కూడా పాల్గొన్నాం, మేము కూడా దెబ్బలు తిన్నాం. మాకు కూడా మా పేర్ల మీద కూడా కేసులు ఉన్నాయి. ఈ రోజు అదంతా పక్కన పెడితే ఈ రోజు కేసీఆర్ ఇంట్లో ఇవ్వడం చచ్చిండా, లేకపోతే కేసీఆర్ పిల్లలు ఇవ్వడం చచ్చిండా? ఏం లేదు, రెచ్చగొట్టిండ్రు. ఓయూ జేఏసీ పిల్లలు చంపి శ్రీకాంత్ చనిపోయాడు. ఆమె డిఎస్పీ నళిని గురించి ఆలోచించండి. మొత్తానికి డిఎస్పీ 10 వద్ద పక్కన పోయింది. వీళ్ళేమో నియామకాలన్నీ ఆలోచించిన. యాదగిరి గారు మీరు కొంచెం ఫోన్ దగ్గరికి వచ్చి మాట్లాడండి. యాదగిరి గారు యాదగిరి గారు హైదరాబాద్ వచ్చిన యాదగిరి గారు యాదగిరి గారు యాదగిరి గారు మీ వాయిస్ బాగా లో ఉంది, కొంచెం ముందుకు వచ్చి మాట్లాడండి. ప్రెసిడెంట్ ఏ విధంగా ఏంటో చెప్పండి. యాదగిరి గారు కొంచెం ముందుకు జరిగి మాట్లాడండి, మీ వాయిస్ లో ఉంది, మాట్లాడండి. శ్రీనివాస్ గారు ఇప్పుడు యాదగిరి మాట్లాడినట్టు నన్ను కూడా మాట్లాడమంటే నేను కూడా మాట్లాడి డిస్టర్బ్ చేస్తా. నేను ఎందుకు చెప్తున్నా, ఆయన చెప్పినంత సేపు విన్నా. అప్పటికి 15 నిమిషాలు ఇచ్చినావు కాబట్టి ఆయన కౌంటర్ ఇచ్చిన. నేను ఇచ్చింది 5 నిమిషాలు. కుంభకోణం గురించి, పవర్ కుంభకోణం గురించి చెప్పండి శివకుమార్ లాల్ గారు. భూ కుంభకోణం గురించి, పవర్ కుంభకోణం గురించి చెప్పండి. వాళ్ళు చేస్తున్నారు ఆరోపణలు, చర్చకు రావాలని బీజేపీ వాళ్ళ జగదీశ్వర్ రెడ్డిని లేకపోతే కేటీఆర్ ని, హరీష్ రావుని అడగాలి, కేసీఆర్ ని అడగాలి. 6 రూపాయలకు తెచ్చి 18 రూపాయలకు 8 రూపాయలకు ఎందుకు అమ్మినవురా ఛత్తీస్గఢ్ కి అని చెప్పి అడుగుమని చెప్పు యాదగిరిని. అవన్నీ వాళ్ళు ఎట్లా తిన్నారో వాళ్ళకి ఆ దొంగ బుద్ధి అదే చెప్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదే దిశలో. ఈరోజు బట్టి విక్రమార్క నిన్న మొన్న వచ్చిన లీడర్ కాదు. ఆల్మోస్ట్ ఆల్ ఆయన కూడా 83 నుంచి ఉన్నాడు పార్టీలా, యూత్ కాంగ్రెస్ నుంచి ఉన్నాడు. మాకు తెలుసు కదా మాయంబడే పనిచేసిండు. ఆయన షబీర్ అలీ వీళ్ళందరూ కూడా మాయంబడే పనిచేసిన వాళ్ళు. సుధీర్ కుమార్ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా మాయంబడి పనిచేసిన వాళ్ళు. వీళ్ళందరూ నిన్న మొన్న వచ్చిన వాళ్ళు. కేసీఆర్ కింద ఈ రోజు రాజకీయ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రోజు అచ్చా బీజేపీ నాయకుడు ఈ రోజు మాట్లాడుతుండు. వాళ్ళకి ఎప్పుడు లేస్తే అప్పుడు వచ్చి నేను ఛాలెంజ్ చేస్తున్నా రా అంటే వేరే వాళ్ళకి ఏం పనిబాట లేదా? వాళ్ళకంటే ఆపోజిషన్ పార్టీలో కూర్చొని కలలు కంటుండ్రు. బీజేపీ ప్రభుత్వం వస్తుంది, రేపు వచ్చేరా ముఖ్యమంత్రి మావాడే, మేము బీసీని వేస్తామంటాడు. ఒక సీఏలు ఒక శివకుమార్ గారు చేత కాదు. మొత్తానికి రాజ్యం మాదే, తెలంగాణ రాష్ట్రం మాదే, మావాడే ముఖ్యమంత్రి అవుతాడు. అందుకే వాళ్ళు కథలు చెప్తారు. ఇక ఇతోటి కథలు చెప్పేటోళ్ళకి అంతా టైం చెప్పుకుంటా కూర్చోమంటే ఎక్కడికైనా అవుతుంది. అడ్వాన్స్ టైం ఇచ్చి ముందుకు వచ్చి మాట్లాడితే దాని మీద పక్కా చర్చ చేస్తాం. కానీ నాకు ఇవాళ లేచింది మీరు వచ్చి మీరు ఇప్పుడే మాట్లాడురు అంటే రారు. ఎందుకు వస్తారు? నువ్వు పవర్ లో లేవు కాబట్టి ఫ్రీగా ఉన్నావు కాబట్టి 7 గంటలు ఆడుకొస్తావు. వాళ్ళ పవర్ లో ఉన్న ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బిజీ షెడ్యూల్ ఉంటది. అవన్నీ వదులుకొని రమ్మని కూడా వస్తారా? ఒక అడ్వాన్స్ మెసేజ్ ఇయ్యి నువ్వు చర్చకు ఏడికి పిలుస్తావు? వీళ్ళు పబ్లిక్ లో పిలుస్తావా, ప్రెస్ క్లబ్ లో పిలుస్తావా, లేకపోతే ఇంకేడన్నా ఫేస్ టు ఫేస్ పెడతావా? పోదాం. బట్టి విక్రమార్క అవసరం లేదు, నేను వస్తా. అదేం పెద్ద మాట కాదు. వాళ్ళ దగ్గర ఉన్న గణాంకాలకి మన దగ్గర ఉన్న గణాంకాలకి ఏముంది తేడా చూపిస్తాం. గతంలో తెలంగాణ రాకముందు పవర్ల ఎంత ఉండే, ఈ రోజు ఎంత అప్పులైంది, లేకపోతే ఎంత మెగావాట్లు వీళ్ళు ఉత్పత్తి చేసిండ్రు, ఎక్కడ చేసిండ్రు, మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ప్రతిదీ కూడా ఆల్రెడీ ఆన్ రికార్డ్ చూపిస్తున్నారు. పవర్ పాయింట్ పీపీటీ చేస్తున్నట్టు ఏంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చూపిస్తున్నారంటే గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసింది ఏంటి? బీజేపీ అక్కడ మాట్లాడకుండా మొత్తానికి మొన్న జూబ్లీస్ బై ఎలక్షన్ లో గెలవగానే సైడ్ ట్రాక్ గా మొత్తం బీజేపీ వాళ్ళంతా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసిండ్రు. లోపల మొత్తం లోపాయ ఒప్పందకారాలు చేసుకొని అక్కడ సపోర్ట్ చేసిండ్రు. శివకుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి మరి ఒకవైపు హిల్ టు కుంభకోణంపై వాతావరణం వేడెక్కుతుంది, రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇదే క్రమంలో